సామెతల గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 5. మొదటి మాట, జ్ఞానము గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకొనును. 12వ అధ్యాయం 15వ వాక్యం. మూఢుని మార్గము వాని దృష్టికి సరి అయినది, జ్ఞానము గలవాడు, స్తోత్రం చెప్పండి గట్టిగా, పాండిత్యాన్ని విని, పాండిత్యమును విని వృద్ధి చేసుకుంటాడు. 2 ఇక్కడ 12-15లో ఆలోచనలు అంగీకరించి తన పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడు. వినాలి, జ్ఞానము గలవాడు వినాలి. నా మాటలు వింటున్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా అనండి. జ్ఞానము గలవాడు వింటాడు. మనం ఏదైనా చెప్పబోతే అన్నాడు అనుకోండి, ఎవరాడు? మూర్ఖ చిత్తుడు, ఏమాత్రం వినడానికి ఇష్టపడినాడు, మూర్ఖుడు. వినాలి, ఆ తర్వాత నువ్వు పాటిస్తావో పాటించవో, అవలంబిస్తావో అవలంబించవో, అది తర్వాత సంగతి. విను, వాడు ఏదో చెప్తున్నాడు కదా, విను. జ్ఞానము గలవాడు వింటాడు, విని పాండిత్యాన్ని, నా మాటగా చెప్పన, క్యారెక్టర్ డెవలప్ చేసుకుంటాడు. జ్ఞానము కలిగిన వాడు సూక్తులు వింటాడు. అది 1వ అధ్యాయం 5వ వాక్యం. 2వ భాగం ఏంటది? అది స్తోత్రం, అద్భుతం. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. అదే నేను అనేది. జ్ఞానము గలవాడు వింటాడు, విన్న దాంట్లో మంచి సూత్రాలు, ప్యాటర్న్ ఏమిటో గ్రహించి తన క్యారెక్టర్, తన యొక్క కండక్ట్, తన యొక్క వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకుంటాడు. స్తోత్రం చెప్పు. యేసు ప్రభు మాటగా చెప్పాలంటే, ఈ నా మాటలు చెప్పాలి అందరూ, ఈ నా మాటలు చెప్పాలి, ఈ నా మాటలు వాటి చొప్పున జరిగించే ప్రతివాడు. అందుకే స్టార్టింగ్లో చెప్పాను, దేవుడు అనుగ్రహించిన కట్టడలు కడమట్టుకు కాపాడుకోవాలి. దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞలు అంతము వరకు అనుసరించాలి. అలా కట్టడలు కాపాడుకొని అనుసరించినప్పుడే చూసిన వాళ్ళు అనుకుంటారు, ఆ కట్టడలు, ఆ ఆజ్ఞలు వీళ్ళకి జ్ఞానాన్ని, వివేచనని అనుగ్రహించారా. అందుకే ఈ గొప్ప జనము జ్ఞాన వివేచన గల అది చెప్పుకుంటారు జనం. దేవుడు అనుగ్రహించిన కట్టడలు, ఆజ్ఞలు, వాక్యాన్ని వినకుండా ఆ ప్రకారంగా నడవలేదనుకోండి, జనులు మన గురించి ఏం చెప్పుకుంటారు? అవిధేయుడు, దుర్మార్గుడు, మాట వినడు అని చెప్పుకుంటారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19. నా ప్రియ సహోదరులారా, ఏ సంగతమ్మా? మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక, సంగమా, హలో, బాల్కనీలో ఉన్న వాళ్ళైనా సరే, బాల్కనీ కింద ఉన్న వాళ్ళైనా సరే, మందిరంలో ఉన్న సరే, ప్రత్యక్ష ప్రసారంలో చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరూ గమనించండి, చదవండి. మీరు ఈ సంగతి ఎరుగుదు గనక ప్రతి మనుష్యుడు, ప్రతి ఆత్మీయుడు వినుటకు వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి, కోప్పడ్డానికి కూడా. స్తోత్రం చెప్పు గట్టిగా. ప్రభు నాతోనే చెప్పారు ఈ మాట. ఒరే బాబు, మాట్లాడడానికి నిదానించు, కోప్పడ్డానికి నిదానించు. ప్రభు నాతోనే చెప్పాడు. మధ్యరాత్రి వేళ ప్రభు నాతోనే చెప్పాడు, మాట్లాడడానికి నిదానించు. ఏదో నీకేదో వచ్చేసిందని, అంతా నీకే ఉందని, అంతా నీ మీదే ఉందని ఊగిపోమాక, కాస్త నిదానించు, నిదానించు. సభాముఖంగా ఒప్పుకుంటూనే చెప్తున్న ప్రభు నన్నే హెచ్చరించారు.
జ్ఞానము గలవాడు వింటాడు. వినాలి. విని క్యారెక్టర్ని వృద్ధి చేసుకోవాలి. ఆ వివేకము కలిగిన వాడు ఆ సూత్రాలన్నీ వినాలి. 10 చెప్పారా? 10 సూత్రాలు విను. అందులో ఏది మాన్యత కలిగిందో దాన్ని స్వీకరించు, పాటించు, డెవలప్ చేసుకో. జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని, ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకో. అసలు ఏమి వినకపోతే ఎలాగా? వినడానికి వేగిరపడండి. ఎవరిని గురించి వినాలి? లోక వార్తలు వినొద్దు, సినిమా మాటలు వినొద్దు, రాజకీయ మాటలు వినొద్దు, పోసుకోలు మాటలు వినొద్దు. ఎక్కడ దేవుని వాక్యం వస్తుంటే అక్కడ వినండి. వినడానికి వేగిరపడండి. మంచి ఉందా? మంచి స్తోత్రం చెప్పాడా? నేర్చుకో, పాటించు. అన్నీ నేను చెప్తానని చెప్పలేను కదా. దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆయుష్కాల దినముల్లో ఎన్నని చెప్పగలను మీకు? నా దేవుని సంకల్పం అంతా మీతో చెప్తున్నాను. ఏది దాచుకోకుండా చెప్తా ఉన్నాను. ఎంత ప్రయాసైనా, ఓపికన్నా లేకపోయినా చెప్తా ఉన్నాను. నేర్చుకోండి. వినడానికి వేగిరపడండి. మాట్లాడడానికి, కోప్పడడానికి నిదానించండి. చాలాసార్లు ఈ యొక్క అనుభవాలు మన జీవితాల్లో లేక, వాళ్ళు చెప్పేది మనం వినక, అప్పుడు అనిపిస్తుంది, అయ్యో అన్న ఏదో చెప్పబోయాడు ఆ రోజు, కోప్పడి నేను సగమే విని అందరూ చెప్పొచ్చేవాళ్ళ మాకని వెళ్ళిపోయాను నేను అని బాధపడతాం కదా. ఆ రోజు వాళ్ళు ఏదో చెప్పారు, మొయ్ నోరు మొయ్ 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 మర్రా మొయ్ వాళ్ళు మొయ్ ఏంటి మూసేది అని వాళ్ళని దబాయించి వాళ్ళ మీద కోప్పడ్డాం. చివరికి ఏం జరిగింది? చేతులు కాలిపోయాయి, అవమానం జరిగిపోయింది. విందాం. రాజకీయ మాటలు కాదు, సినిమా మాటలు కాదు, ఆ ఇంటి అవారం ఈ ఇంటి అవారం కాదు, దేవుని మాటలే. గంటల తరబడి దేవుని మాటలు వినండి. అందులో మంచి స్తోత్రాలు ఉన్నాయా? యోగ్యమైన మంచి మనసుతో స్వీకరించండి. వ్యక్తిత్వాన్ని కట్టుకో. చిన్న ప్రశ్న, అసలు మనం వినకపోవడానికి కారణం ఏంటి? ప్రశ్న వినాలి. వినకపోవడానికి కారణం ఏంటి? వ్యవహారికంగా చెప్పనా? మనం ఏదన్నా చెప్తా ఉంటే వాళ్ళు వినట్లేదు అనుకోండి, అచ్చమైన తెలుగులో ఏమంటారు వాళ్ళని? దేవుడు అంటారు, వారి చిరుపక్కటెములు బలిసినందున, ఈ చిరుపక్కటెముకలు బలిసినందున వాళ్ళు నా మాట వినట్లేదు అంటాడు దేవుడు. చిరుపక్కటెముకలు కొవ్వెక్కిందంట. వినకపోవడానికి, ఎదటి వాళ్ళు చెప్తుంటే వినకపోవడానికి కారణం ఏంటి? ఏదో మత్తులో ఉన్నాం. అది ఆ పొరలు రాలాలి. ఎప్పుడు ఆశీర్వాదం గురించే చెప్తున్నాను కదా. ఇంత వర్షంలో ఇంత హాట్ సబ్జెక్ట్ అవసరమా ప్రభు అంటే, మొదట నీకే నోయ్ అన్నాడు. సరే కానీ చూద్దాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 37, 38. అయ్యా మీకు అర్థమవుతుందా? వినకపోవడానికి కారణం ఏంటి? ఓకే, ఇందులో 2వ మాట, నీవు గనక శ్రద్ధగా దేవుని మాట వింటే ఇవి జరగాలి. నువ్వు వినట్లేదంటే కారణం ఏంటో కూడా చెప్తా. ఏం జరుగుతుందంటే, నువ్వు వింటే వారు ఈ మాటలు విని, 1 హృదయములో నొచ్చుకొని మేమేమి చేతుమని పేతురుని కడమ అపోస్తులను అడగగా, నేను ఇక్కడ 2 మాటలు రాసుకున్నా. పై వాక్యం చూపెట్టు. హృదయమందు, పై వాక్యం 37, హృదయమందు తలలు పైకెత్తని. 2 పాయింట్. దేవుని వాక్యం మొదట ఇగో మిమ్మల్ని పొడుస్తుంది, పొడిచి మిమ్మల్ని నొప్పింప చేస్తుంది. 2 పాయింట్స్. దేవుని వాక్యం చెప్పండి, 2 అంచులు కలిగిన ఖడ్గము కలిగినదై, ఎటువంటి వాడి కలిగిన ఖడ్గము కంటే వాడి కలిగినది ఏం చేస్తుంది? మొదట దేవుని వాక్యం పొడుస్తుంది, గుచ్చుతుంది. ఆ తర్వాత గుండెల్లోకి దింపాక ఇదిగో చీలుస్తుంది.
ఒకటి పొడుస్తుంది, గుచ్చుతుంది, నొప్పింప చేస్తుంది. ఈ నా దేవుని మాటలు వింటున్న మీలో ఈ నా దేవుని మాటలు మీకు గుచ్చుకోవట్లేదు, నొచ్చుకోవట్లేదు, పొడవబడట్లేదు, అట్లది ఏం లేదే, ఏం అనిపించట్లేదే అని అన్నావా? గుచ్చుకుంటే నొప్పి తెలియాలి, పొడిస్తే నొప్పి తెలియాలి, చేల్చబడుతున్నప్పుడు నొప్పి తెలియాలి. పేతురు ప్రసంగం ప్రారంభించి వాక్యం చెప్తాడు, దడలాడిపోయిన సంఘం అమాంతంగా లేచారు. అయ్యలారా, మీరు చెప్తున్న మాటలు యోగ్యమైన మంచి మనస్సుతో విన్నామయ్యా, గుండెలు హృదయాన్ని గుచ్చుకుంటుంది, భయం మా వల్ల కావట్లేదు, ఏం చేయమంటారు? చెప్పాను కదా, దేవుని వాక్యం నేను పొడిచి గుచ్చి కెలిగితే నీలో స్పందన ఉంటుంది. ఆ స్పందనే లేకపోవడానికి కారణం ఒకటి, మత్తులో ఉన్నావు. మామూలు ఆరోగ్యం అంతా బాగుంటేనే ట్యాబ్లెట్ వేయండి, రాత్రుల్లో వేయమాకండి, నిద్రలో ఏదో ఒకటి అయిపోద్ది. ఎందుకంటే మత్తులో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా. అందుకని మిగతా డాక్టర్లు అందరూ అటు ఇటు తిరిగినా మత్తు ఇచ్చిన డాక్టర్ మాత్రం పర్ఫెక్ట్గా మరలా మెలకువతోకి వచ్చేంత వరకు వాడు అక్కడే ఉండాలి. మత్తు వాడి కడుపు కోసినా, గుండెకాయ తీసి పక్కన పెట్టినా, పేగులన్నీ తీసి ఏరియల్ పౌడర్లో శుభ్రంగా కడిగి మరలా పెట్టినా, గుండెకాయ పక్క తీసి శుభ్రంగా 2 సోపుతో గడికి పక్కన పెట్టినా, ఈ బుర్రంతా పక్క తీసి కాస్త ఫ్రై చేసి మరలా పెట్టినా, ఎన్ని జరిగినా మత్తులో ఉన్నాడు. వాత వేయ మత్తు, మొదటిది మత్తు. దైవజనంగా నవ్వులాట కోసం చెప్తున్నానా? దశాబ్దాల పాటు దేవుని వాక్యాన్ని వింటూ ఏ మారు మనసు లేకుండా, ఏ పశ్చాత్తాపం లేకుండా, జీవితంలో ఏ పరివర్తన లేకుండా, ఇన్ని దేవుని ఆత్మ సంబంధమైన సూత్రాలు వింటూ విని 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 ఏమాత్రం మీ జీవితాన్ని వృద్ధి చేసుకోకుండా వాక్యపు వెలుగులో కట్టుకోకపోతే ఏదో మత్తులో ఉన్నావు, మదం ఎక్కున్నావు. ఏం మత్తు అది? నేను రాసుకున్నా ఇక్కడ. ఏ మత్తు ప్రభావం? ధనం అనే మత్త, అధికారం అనే మత్త, నిద్ర మత్త, మద్యం అనే మత్త, వ్యభిచారం అనే మత్త. ఏ మత్తులో ఊగుతున్నావు? ఒక్కొక్కడు దేవుని వాక్యాన్ని వింటాడు, లోబడ్డు, ధనం అనే మత్తు ఆడికి. ఒక్కొక్కడు దేవుని వాక్యాన్ని వింటాడు, దాన్ని అంగీకరించడు, అధికారం అనే మత్తు, మదం. సంఘంతో చెప్పాలా చెప్పకూడదు తెలియట్లే. మద్యం మత్తు, మద్యం మత్తు. ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తారు కదా, మద్యపానం మానండ్రా బాబు. ఏ మత్తులో ఉంది సంఘం? జ్ఞానము కలిగిన వాడు వింటాడు, నీతి సూత్రాలు సూక్తులు వింటాడు, తన ఆధ్యాత్మిక జీవితాన్ని వృద్ధి చేసుకుంటాడు, పాండిత్యాన్ని. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ మత్తు, ఏ మత్తులో ఉన్నావు? ఎంత కోస్తున్నా దేవుని వాక్యం, ఇది తొలగిపోయిందా, ఇది గోడ తొలగిపోయింది అనుకోండి, మత్తు ఇంజక్షన్ ఇస్తారా? బట్టి లాగుతున్న ఏడే మౌనం చూస్తూ ఉంటాడు. ఎందుకంటే మత్తులో ఉన్నాడు, ఆడికి ఏం తెలియదు. దేవుని వాక్యం ఎంత హెచ్చరిస్తున్న మత్తు మత్తు మత్తు. 2, వాత వేయబడిన మనస్సాక్షి. 2, వాత వేయబడిన మనస్సాక్షి. దేవుని వాక్యం ఎంత చెప్తున్నా వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఏంటో తెలుసా? అదే నాకు తెలుసుగా, 5 రొట్టెలు 2 చేపలేగా. నాకు తెలియదు ఏంటి అక్కడ? ఆ 2 చేపలు ఏంటో తెలుసా? ఒకటి శీలావతి, ఒకటి ప్రభావతి. 5 రొట్టెలు ఏంటో తెలుసా? ఒకటి ఎవల రొట్టె, ఒకటే గోధుమ రొట్టె, 3వది మైదా పిండి, 4వది రాగి పిండి, 5వది నవధాన్యాలు వేసిన. అది నాకు తెలియదు. అంతా తెలుసు అని అనుకుంటాడు, కానీ ఆడికి ఏమీ తెలియదు. ఇదే వాత వేయబడిన మనస్సాక్షి. చాలామంది ఆత్మీయులు జ్ఞాన వివేచన కోల్పోవడానికి కారణం వినట్లే. వినేటప్పుడు ఎట్లా వింటున్నారు? ఏమాత్రం నొప్పి ఉండట్లేదు వాళ్ళకి. 2వది వాత వేయబడిన మనస్సాక్షి. బండ కింద కప్పల్లాగా సేవకుడు ఎంత బాతున్నా, మామూలే ఈ బాధులు, మాకు మామూలే లేటే, మాకు మామూలే. వాత వేయబడిన మనస్సాక్షి. కూర్చొని దేవుని వాక్యాన్ని, నేను ఒక మాట రాసుకున్నాను ఇక్కడ. నిజమైన జ్ఞానము కలిగిన వాడు ఎవడో తెలుసా? వాక్యాన్ని
కూర్చుకున్న వాక్యాన్ని నేర్చుకున్న సంగతులను బట్టి మనస్సు మార్చుకోకపోతే ప్రభు ఓర్చుకోరు సుమి. దేశ భాషలందు తెలుగు. మొన్న ఆగస్టు 29 మన తెలుగు భాషా దినోత్సవం. అర్థమవుతుందా? వాక్యాన్ని కూర్చుకున్న వాక్యాన్ని అభ్యసించిన దాన్ని బట్టి నేర్చుకున్న సంగతులను బట్టి మనస్సు మార్చుకోకపోతే ప్రభువు ఊరుకోడు సుమి. చాలామంది జీవితాల్లో పశ్చాత్తాపం లేదు, పరివర్తన లేదు. ఇవి రెండు చాలా చాలా ప్రాముఖ్యం. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం. మీరు నోట్ చేయండి. మొదట 1 నుంచి 14 వరకు. రాజుల మొదటి గ్రంథం 12, రాజుల మొదటి గ్రంథం 12, 1 నుంచి 14. అక్కడ దావీదు మనవడు సొలొమోను కొడుకు, వాడి పేరు రెహబాం. 4వ వాక్యం చదవండి. నీ తండ్రి బరువైన కాడిని మా మీద, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద, బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు అందుకు రాజు, మీరు వెళ్ళి ప్రార్థనలో ఉండమని చెప్పాడు. 7వ వాక్యం. నీవు ఈ జనులకు దాసుడివై సేవ చేస్తే, మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇస్తే, సదాకాలం. 8, అతడు పెద్దలు తనతో చెప్పిన మాటలు నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవనస్తుల్ని ఆలోచన చేసి, అరే మీ తండ్రి చిటికిన వేలుతో వాళ్ళని ఇది వెడరా, తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు పెద్దదిగా ఉంది, నా తండ్రి మీ మీద బరువైన కాడి పెట్టాడు, సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేస్తాను, నా తండ్రి మిమ్మల్ని చుబుకులతో మిమ్మల్ని శిక్షించాడు, నేనైతే కొరడాలతో మిమ్మల్ని. అయ్యో స్వామి. 13వ వాక్యం. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చాడు. దెబ్బకి వాడే కాదు, వాడు తన సంతతికి తరతరాలు శాపాన్ని, దరిద్రత ఇచ్చాడు. దేశం, ఇశ్రాయేలీల జనాంగం 2 ముక్కలైపోవడానికి కారణం ఈ భ్రష్టుడు, ఈ నీచుడు. వినాలి, పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలి. కుర్రోళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఆ ముసలోళ్ళు అట్లాగే చెప్తారా. మనము ట్రెండ్ను ఫాలో చేయకూడదు, ట్రెండ్ సెట్ చేయాలి, ట్రెండ్ మార్చాలి. మనం ట్రెండ్ మార్చాలని దుర్మార్గంగా వ్యవహరించాడు. వీడి రోజుల్లోనే ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు చీలిపోయి 2 గోత్రాలు వీడికి ఇచ్చాడు దేవుడు, 10 గోత్రాలు యెరోబాముకి ఇచ్చేసాడు. జాగ్రత్త. మీరు గనక దేవుని మాట విని విధేయత చూపకపోతే మీ పిల్లల పరిస్థితులు, తరతరాల సంతతి ఇట్లాగే తయారవుతారు. ఎట్లా వినాలి దేవుని వాక్యాన్ని? యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4, 5. యెషయా గ్రంథం 50, 4, 5. అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు. ఏంటది? ఎవరికి తగిన నోరు? ఓకే, శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యుడు వినినట్లుగా. ఏడు పొద్దాక శిష్యుడేంటయా? శిష్యుడు వినినట్లుగా నేను వినుటక ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి. ఓకే, ప్రభువా యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టించగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను శిష్యుడు. 3 పాయింట్స్. మీరు భక్తులా, భ్రష్టులా, శిష్యులా? మీరు భక్తులా,
భ్రష్టులా శిష్యులా? చెప్తా. భక్తులు ఎవరంటే దేవుని సన్నిధికి వచ్చి ఆదివారం అంటున్నారా? భక్తులు ఎవరో తెలుసా? ఆదివారం ఆరాధనకు వచ్చి దేవుని వాక్యాన్ని వినేవాళ్ళు భక్తులు. సరే, స్త్రీల సమాజం ఒక కూడికి ఎక్కువ, 1,00,000 వారు వస్తారు కనుక మీరు భక్తులు ప్లస్. భ్రష్టులు ఎవరో తెలుసా? భార్యని ఆ గుమ్మం దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు. 2, పరమభ్రష్టుడు ఎవడో తెలుసా? మందిరంలోకి వచ్చి ఏమాత్రం వాక్యం వినడు, వీడు భ్రష్టుడు, పరమభ్రష్టుడు. భార్యని గుమ్మం దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు భ్రష్టుడు. లోపలికి వచ్చి ఏమాత్రం వాక్యం వినడు, వీడు పరమభ్రష్టుడు. శిష్యుడు ఎవరో తెలుసా? ఎవ్రీ డే అయ్యగారు నేను ఆదివారం వాక్యాన్ని వింటాను అయ్యగారు అనేవాళ్ళు అలేలు అనండి. ఎటొచ్చి పెట్టుకొడతాడో తెలియట్లే మీకు. శిష్యుడు ఎవ్రీ డే. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, ప్రతిరోజు మీ వాక్యాన్ని వింటున్నాను పాస్టర్ గారు నేను అనేవాళ్ళు హల్లెలూయా చెప్పండి. మీరు భక్తులై ఉంటారా? భ్రష్టులై ఉంటారా? శిష్యులై ఉంటారా? ఎవ్రీ డే, ప్రతిరోజు వినాలి. వాక్యం అంటుంది, ఆయన నాకు వినుబుద్ధి పుట్టించగా నేను ఆయన మీద ఏమాత్రం తిరుగు. శిష్యుడు గనక ప్రతి ఉదయమున యజమాని మాట వినినట్లుగా రోజు దేవుని వాక్యాన్ని వినాలి. ఏమాత్రం సూత్రాలు పాటించకుండా మానకూడదు.